నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎగ్ పఫ్ల స్కామ్ అనాలో అది ఏమనాలో అర్థం కాని విషయం అండి. ఏంటంటే 5 సంవత్సరాల్లో 3,62,56,700 కోట్ల రూపాయల పఫ్లు తిన్నారు 5 సంవత్సరాల్లో. అంటే ఓన్లీ పఫ్లకు మాత్రమే అంత ఖర్చు చేశారు. అసలు ఏంటి పఫ్ల వెనకాల కథ ఏంటి అనేది మనకి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు తాడపల్లి ప్యాలెస్ లో గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓన్లీ ఎగ్ పఫ్లకు మాత్రమే 3,62,56,700 రూపాయలు ఖర్చు చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ 5 సంవత్సరాల్లో తిన్న పఫ్ల సంఖ్య చూసుకున్నట్టయితే 18,12,835 పఫ్లను తిన్నారంట. 5 సంవత్సరాలలో అన్ని పఫ్లు తిన్నారంటే అసలు ఏంటి సార్ ఇది? రోజుకొకటి బయటకు వస్తుంది. అసలు ఏం జరిగిందంటారు అసలు ఆ 5 సంవత్సరాల్లో? ఏమమ్మా, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది కదా, మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నట్టు. నాకు ఇది చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో స్కాములు చూసాం. ల్యాండ్, శాండ్, వైన్, మైను, లేకపోతే సో రకరకాల అన్ని డివిజన్లు, అన్ని డిపార్ట్మెంట్లో ఎన్నో స్కాములు చూసాం. అసలు మొన్న మధ్య ఏదో చూసాం, ఒక ఏదో మీటింగ్లు అప్పుడు నిమ్మకాయ నీళ్ళకి, షర్బత్ నీళ్ళకి ఒక 25 లక్షలు ఖర్చు పెట్టారని, అలాగే తిరుపతిలో ఏదో ఒక మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో 1,34,00,000, 1,50,00,000 స్నాక్స్ తినేశారని. అసలు ఇది చూస్తుంటే మరి తాడేపల్లి ప్యాలెస్ లోనే దగ్గర 3,62,56,700 రూపాయలు ఖర్చు పెట్టారంటే, సో ఇన్ అండ్ యావరేజ్ తీసుకుంటే మీరు ఒక రోజుకి దగ్గర 19,000 చిల్లర, 20,000 ఆల్మోస్ట్ 20,000 రూపీస్ పఫ్స్ తిన్నారు. అంటే అన్ అండ్ యావరేజ్ ఒక పప్పు మీరు 20 రూపాయలు వేసుకున్నా కూడా కాస్టింగ్ దగ్గర రోజుకి 1000 పప్పులు తినేశారు. అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా 1000 పప్పులు తినడం సాధ్యమా? అసలు నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది. సో మొత్తం మీద ఏకదాటిగా తీసుకుంటే మీరు చెప్పినట్టుగా 18,12,835 పప్పులు తినేశారు 5 సంవత్సరాలకి. అంటే జగన్, ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటాడని తాడేపల్లికి కొంపలో కూర్చుని, సో రెండోది ఆ పబ్జీ ఆడేటప్పుడు ఏదో మైండ్ పనిచేయదని, సో కాబట్టి అలా తినేసాడా, లేకపోతే ఏదో ఆత్మలతో మాట్లాడతాడని చెబుతారు కదా. సో బహుశా వాళ్ళ తాత ముత్తాత వెంకటరెడ్డి, తర్వాత వాళ్ళ తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా కలిపి తినేశారా? ఎందుకంటే ఆత్మలతో మాట్లాడతాడు కాబట్టి, ఒరే నువ్వు మీ ఆవిడ తినేస్తున్నారు ఎగ్ పఫ్స్ అని, మాకు కూడా పెట్టండి తినేరా? మరి ఈవెన్ వీళ్ళు మొత్తం వాళ్ళొక ముగ్గురు, వీళ్ళొక ఇద్దరు, 5గురు వేసుకున్నా కూడా రోజుకి 1000 పప్పులు తినడం అనేది సాధ్యం కాదు. అంటే మీరు అనేది ఏంటంటే ఆత్మలకు కూడా తీసుకొచ్చి పెట్టారంటారా? 100%. అంటే ఇది కాకుండానే సో వీళ్ళ ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో, వీళ్ళ ముత్తాత, తాత, తండ్రి, ఇతను, వీళ్ళ జాబితాలో వీళ్ళు ఎంతో మందిని చంపేశారు. అంటే మీరు బాబాయ్ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అంటే బాబాయ్ రాడు కదా, రాడంటారా? లేనిపోయింది మనిషినే చంపాడు, మళ్ళీ ఆత్మను కూడా చంపేస్తాడు. ఆయన వచ్చి ఉండడు పాపం. ఎందుకంటే ఎంత ఘోరాతి ఘోరంగా చంపేసాడు నన్ను వీళ్ళు. సో లేనిపోయింది ఈ దరిద్ర కొట్టి ఎగ్ బాక్స్ ఆశపడి నేను వస్తే మళ్ళీ నన్ను ఆత్మ కూడా నాది లేకుండా చేసేస్తాడేమో వీడని చెప్పి వచ్చుండడు ఆయన. సో అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చుంటారు. వీళ్ళందరూ బాధితులు చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళందరూ కూడా ఒరే బతుకుండగా మమ్మల్ని ఏదో అది తినాలి, ఇది తినాలి, అది తాగాలి, ఇది తాగాలి, ఏదో లైఫ్ ఇలా ఎంజాయ్ చేయాలనుకున్నాం. మీరు, మీ తాత, మీ ముత్తాత, మీ తండ్రి, నువ్వు కలిపి మమ్మల్ని అందరినీ పరలోక యాత్రకు పంపించేశారు మీరంతా కూడా. అట్లీస్ట్ మాకు కూడా పెట్టండి అని చెప్పి వీళ్ళ చేత బాధింపబడిన, చంపబడిన ఆత్మలన్నీ కూడా వచ్చి తింటే గానీ అన్ని తినడం కష్టం. ఇప్పుడు 1000 ఆన్ అండ్ యావరేజ్ 1000 అమ్మా ఒక రోజుకి. 20,000 రూపాయలు అంటే డివైడ్ బై ఒక 20 రూపాయలు వేసుకుని 1000 పప్స్ అనేది మరి అది ఎవరి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బాతిరెడ్డి కాకుండా మరి ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా తినుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు అన్ని తినడం అంటే రోజులు అన్ని తినడం అంటే సాధ్యం. ఎవరికి అలా లేదు కదమ్మా. ఎవరు వస్తారు, ఎవరు తింటారు, ఎవరు రానిస్తాడు చెప్పండి, భయం కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే పరదాలు కట్టుకుని లేకపోతే చెట్లన్నీ కొట్టేసేసి తిరిగిన వ్యక్తి, సో దగ్గర 896 మంది, దగ్గర 1000 మంది సెక్యూరిటీని పెట్టిన తిరిగిన వ్యక్తి ఇతను. అటువంటిది ఎవరిని రాణిస్తాడు చెప్పండి. సో కాబట్టి ఏదేమైనా జనం సొమ్ము నాకేయడంలో ఇతని జగన్ మించిన
ఘనాపాటి ఎవడో లేడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటమ్మా, అదేదో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, బ్రహ్మానందానికి అతనికి గురుగారు శాంతం నాకేశారు కదా వీళ్ళ మిమ్మల్ని అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ని శాంతం నాకేశాడమ్మా. అంటే ఇంకా అది ఇదని లేదు, పంచభూతాలను ఏ విధంగా మామూలుగా మింగేశాడో, సో ఆ వనరులను ఏ విధంగా మింగేశాడో, ల్యాండ్ శాండ్ వైన్ మైను అన్ని రంగాల్లోనూ స్కాములు చేశారు. ఇలాగ పప్పు విషయంలోనూ, టీల విషయంలోనూ, షర్బత్తుల విషయంలోనూ, స్నాక్స్ విషయంలో, అంటే మన శ్రీ గారిది ఏదో కవిత ఉంటుంది కదా, సబ్బు బిల్ల కుక్క పిల్ల కవిత అగ్గిపుల్ల కవితకి ఏదో కాదు అనర్హం అంటారు కదా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి అంతులు లేవు, అద్దులు లేవు, లిమిట్స్ లేవు, దానికి ఒక ఇంకా పారామీటర్స్ ఏమి లేవు. ఏదైనా సరే అంటే తన దృష్టిలోకి ఏది వస్తే రాసేసేయండి అని చెప్పి అటువంటి వ్యక్తి అనమాట. ఒకసారి నా మిత్రుడు ఒక ఆయన నార్త్ ఇండియన్ ఒక మార్వాడి ఒక అతను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటే కుత్తోంకి వెళ్ళి జిలేబీ కిలేనేకెళ్ళి ఇన్ని లక్షలు ఖర్చు రాశాడంట. అప్పుడు ఐటీ వాళ్ళు అడిగారంట, కుక్కలు ఏంటి జిలేబీ తింటాం ఏంటి, ఇన్ని లక్షలు రాసావండి అంట. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతికి కూడా ఎవడన్నా నవ్వుతాడేమో, లేకపోతే మరీ మనల్ని తప్పుగా అనుకుంటాడేమో అనే ఒక ఇంగితం కూడా లేకుండా ఎంత దారుణమో ఎగ్ పప్పుల కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు. ఆలోచన లేకుండా ఇలాంటివి ఎట్లా చేస్తారు సార్? నాకు అర్థం కాదు. ఆలోచన లేదమ్మా, ఇంకా అతనికి ఉన్నది ఒకటేనమ్మా. అతనికి ఉన్నది ఏంటంటే అదొక మానసిక వ్యాధి. ఈ ప్రపంచంలో నాకున్న భవంతులు, నాకున్న ప్యాలెస్లు, నాకున్న ల్యాండ్ బ్యాంకు, నాకున్న ఆస్తులు, డబ్బులు ఎవ్వడికి ఉండకూడదు. సో నేనే ప్రపంచంలో నెంబర్ 1. అంటే ఎటువంటి, ఇప్పుడు సాధారణంగా నెంబర్ 1 అంటే ఇప్పుడు బిల్ గేట్స్ ని తీసుకుందాం, లేకపోతే ఈ విధంగా ఎంతో మంది పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు. సో వాళ్ళంతా ఏంటంటే కష్టపడి ఏదో ఒక టెక్నాలజీ డెవలప్ చేసి, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి, ఒక కంపెనీలు పెట్టి ఆ విధంగా కష్టపడి సంపాదించారు. ఏమీ కష్టపడకుండా తండ్రిని అడ్డం పెట్టుకుని దోచేశాడు. అలాగే తను ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి ఓట్లు వేసిన పాపానికి జనాల్ని ఈ 5 ఏళ్ళు ఏ విధంగా నాకేసాడో మనం చూసాం. అంటే ఇంకా డబ్బు మీద ఉన్న ప్రీతి తనకి దేని మీద లేదు. ఆ డబ్బు కోసం ఎంతకన్నా దిగజారిపోతాడు. కేవలం ఏదో మడం తిప్పను, మాట తప్పను అని చెప్పి శుద్ధపూసు కౌరులు చెప్పడం, నీతి నిజాయితీ అని కౌరులు చెప్పడమే కానీ ఏ విధంగా ఐఏఎస్ని ఐపీఎస్ని అందరినీ కూడా నాకు ఇచ్చేసాడో చూసాం మనం. ఈ రోజు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంటే వాళ్ళని అవినీతి ఆరోపణల నుండి, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం రాజ్యాంగ ఉల్లంఘన చేసి వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ పక్కన పెడితే ఏదో వాళ్ళందరి కోసం గగ్గోలు పెడుతుంది ఈ సాక్షి పత్రిక, సాక్షి టీవీ. ఏదో వాళ్ళకి అన్యాయం జరిగిపోతున్నట్టు ఈ విధంగా చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. సో ఏదేమైనా సరే ఇంకా ముందు ఇంకెన్ని దరిద్రాలు చూడాలో మనం, ఇంకా ఎన్నెన్ని వింతల విశేషాలు చూడాలో, ఇంకా రేపొద్దున మరి ఇంకా ఎన్ని రకరకాల మరి క్యాడ్బరీ చాక్లెట్ అని వస్తుందో, లేకపోతే అమూల్ ఐస్ క్రీమ్ అని వస్తుందో, మరి ఏం వస్తుందో తెలియదు కానీ. సో ఏదేమైనా సరే ఈ విధమైన అవినీతి చేయడంలో జగన్ మించిన వాడు ఈ భూ ప్రపంచంలో లేడన్నదానికి ఫైనెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇగో ఇటువంటిదేనమ్మా. అంటే 2 నెలలనే ఇన్ని గనం బయటకు వస్తున్నాయి అంటే ఇంకా చాలా, ఇంకా 56 నెలల పైన ఉంది మనకి టైం. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఇంకెన్ని రాబోతాయో ఏంటో. మరి జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్లు ఇవేనా, ఇంకేమన్నా ఉన్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకరే కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇంకెంతమంది పేర్లు వస్తాయి ఏంటో మనం వేచి చూడాలి. మరి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు విజ్ఞుడు, లేకపోతే మార్గదర్శి, ఆయన ఒక టార్చ్ బేరర్ కాబట్టి ఆయన ఏదైనా సరే మనకంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన 1-2 శాంపుల్ చూడగానే చెప్పేశారు ఆయన. ఇది ఒక కేస్ స్టడీ, జగన్మోహన్ రెడ్డి అనే వాడి ఒక చరిత్ర కేస్ స్టడీ. దీన్ని కేస్ స్టడీగా మనం పరిగణలో తీసుకోవాలి. ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి వాడికి ఇది ఒక కేస్ స్టడీగా చూపించాలని ఆ రోజునే చెప్పారు ఆయన. అది అధికారంలోకి వచ్చిన 2-3 రోజుల్లోనే. అంటే ఇక రాను ఇంకెన్ని స్కాములు వస్తాయి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ 5 ఏళ్ల కాలం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఇతని స్కాములు, ఇతని దుర్మార్గాలు, ఇతని అన్యాయాలు, ఇతని దోపిడీ, ఇతని యొక్క ఇటువంటి వెచ్చలవిడితనాన్ని బయట పెట్టడం వల్ల కాదు. బాబు గారు కావాలి ఇప్పుడు కూడా ఒక స్పెషల్ టీం నెయ్యాలి దీనికోసం. అంటే ఇంక వాళ్ళు ఒక రోజు దీని మీద, ఒక్కొక్క రోజు దాని మీద కాదు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి మీద, అక్రమాల మీద, దుర్మార్గాల మీద ఒక కంప్లీట్ టీం 24/7 పెడితే గానీ ఇవన్నీ బయటకు రావు. లేదంటే
ఇది ఇంకొక 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఇంకా తవ్వి కొలది ఏదో చెబుతారు కదా, ఓట బావిలో నీళ్లు వస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి బయటపడతానే ఉంటది. కాబట్టి సో మేము ఇప్పుడు ఎగ్ పప్పులకి ఎంత ఖర్చు అంటే రేపొద్దున మరి చికెన్ పప్పుకి ఎంత వేస్తాడో, మటన్ పప్పుకి ఎంత వేస్తాడో, ఫిష్ పప్పుకి ఎంత వేస్తాడో మనం వేచి చూడాలమ్మా. ఏదేమైనా కానీ నిజంగానే మహానుభావుడు ఇతను. సో మన జీవితాంతం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన వాడు. ఇటువంటి యొక్క జగ్లక్ని తొగ్లక్ని ఈ భూ ప్రపంచం ఇంకా చూడబోము కూడా అమ్మా. ఈజ్ ద వన్ అండ్ అమాంగ్ ఆల్ దిస్. సో ఇది ఒక రేర్ కేస్ అనమాట, రేర్ ఫినామినా. సో రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.